గుడ్ మార్నింగ్ వెస్టీజన్స్. మనం వెస్టీస్ ఫైబర్ని ఎలా కలుపుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, మూత ఇట్లా తీసుకొని ఓపెన్ చేసుకున్నాం కదా. చూడండి, ఇది ప్రోటీన్ పౌడర్ల స్కూప్ అనమాట. దీనికోసం యూజ్ చేస్తున్నాను. లేదా మీరు నార్మల్ది ఓన్లీ ఫైబర్కి అయితే ఫైబర్ది అయినా యూజ్ చేయొచ్చు. చూడండి, ఒక స్కూప్డ్ ఫైబర్ తీసుకొని దీనిలో వేసుకోవాలి వాటర్లో. నేను ఫస్ట్ కొంచెం వాటర్లోనే వేస్తున్నాను. చూడండి, వేయంగానే ఫస్ట్ ఇది మూత పెట్టేసుకోండి. వెంటనే మూత పెట్టేసుకోవాలి, లేదంటే మళ్ళీ గడ్డ కట్టే అవకాశం ఉంటుంది. నేను కలపడానికి ఇది తీసుకున్నాను అనమాట, ఈజీగా ఉంటుందని. కొంచెం వాటర్లోనే వేసాను ఫస్ట్. మీరు స్పూన్ అయినా తీసుకోవచ్చు. చూడండి, ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా ఇలా తిప్పాలన్నమాట. నార్మల్ స్పూన్తో కూడా మిక్స్ చేయొచ్చు, కానీ నేను ఇలా ఎగ్ మిక్సర్తో మిక్స్ చేస్తున్నాను. నాకు ఇది ఈజీ అనిపించింది. లేదా స్పూన్తో అయినా తీసుకోవచ్చు అనమాట. మీరు ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు 2-3 మినిట్స్ మిక్స్ చేయాల్సి ఉంటుంది. చూడండి, మిక్స్ అవుతూ ఉంది కదా. ఇంకా దీనిలో వాటర్ కలుపుకొని తాగేయచ్చు. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత 200 ml వాటర్ని దీనిలో మిక్స్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇది మిక్స్ అయింది కదా. ఇప్పుడు నేను దీనిలో వాటర్ పోసుకొని 200 నుంచి 250 ml వరకు వాటర్ ఇలా మిక్స్ చేసుకొని దీన్ని తాగేయడమే. ఇంతే సింపుల్ అండి ఫైబర్ని మిక్స్ చేసుకోవడం అనేది. ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇంతే సింపుల్ అండి ఫైబర్ని మిక్స్ చేసుకోవడం అనేది. ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇలాగే నేను వాటర్లో మిక్స్ చేశాను కదా, మీరు ఇంకేదన్నా లిక్విడ్స్లో ఫ్రూట్ జ్యూస్లో కానీ లేదా మిల్క్లో కానీ మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.